హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తల్లో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైన వ్యక్తుల గురించి, అవార్డుల గురించి, ముఖ్యమైన అంశాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం 6th May 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి చూడబోతున్నాం. సో లెట్ స్టార్ట్. ఈరోజు మనకి ఫస్ట్ టాపిక్ అండ్ వార్తలు నిలిచినటువంటి మొట్టమొదటి అంశం ఏంటి అంటే మరాఠా రిజర్వేషన్పై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి తీర్పు ఈరోజు మనకి వార్తలు నిలిచినటువంటి ముఖ్య అంశంగా తీసుకుంటాం. అదేంటి అంటే మనకి ఈ మరాఠా రిజర్వేషన్కి సంబంధించి ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ నిర్ణయంపై సుప్రీంకోర్టు ఒక తీర్పును వెలువడించింది. సో దానికి సంబంధించినటువంటి అంశమే ఈరోజు మనకి వార్తలు నిలిచింది. ముఖ్యంగా అభ్యర్థులు గమనించాలి, మనకి పోటీ పరీక్షలకు సంబంధించి ఎక్కువగా ఈ రిజర్వేషన్స్కి సంబంధించి కావచ్చు అండ్ ఏ రిజర్వేషన్స్ వచ్చినా సరే దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటి అండ్ ఏ ప్రకరణ ప్రకారం మనకి ఈ రిజర్వేషన్స్ని కల్పించారు, ఆ ప్రకరణలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, వీటిపై కూడా మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ సాధించాలి. సో ఫస్ట్ మనకి తీసుకుంటే ఈ రిజర్వేషన్లకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి మనకు ఉంటాయి. సో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఈ మధ్య కాలంలో ఇటీవల కాలంలో తీసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన తీర్పులు అండ్ ఆ ప్రభుత్వం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు చూసుకుంటే ఎగ్జాంపుల్కి వచ్చేసరికి చంపకన్ వారయ్ గారిది అండ్ మిస్టర్ బాలాజీ ఎంఆర్ బాలాజీ కేసు గురించి అండ్ ఇందిరా సహానే కేసు అండ్ జర్మనీసీ కేసు గురించి అండ్ అశోక్ కేసు గురించి. సో వీటికి సంబంధించినటువంటివి ఇటువంటి తీర్పులు అనేవి చరిత్రలో మనకి ఒక కీలకమైనటువంటి తీర్పులుగా హైకోర్టు అండ్ సుప్రీంకోర్టుకి సంబంధించి నిలవడం అనేది జరిగింది. సో అటువంటి వాటికి సంబంధించినటువంటివే కాకుండా రిజర్వేషన్లకు సంబంధించినటువంటివి అండ్ పార్లమెంట్ చేసిన అంశాల గురించి సంబంధించి ఉన్నటువంటి మెయిన్ ఆర్టికల్స్ ఏంటి, మన భారతదేశం యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ ఆర్టికల్స్ చూసుకుంటే 15(4) అండ్ 15(5), 15(6) అండ్ 16(a), 16(4)(a) అండ్ 16(6) గురించి. సో ఈ టాపిక్స్ అన్నిటికీ కూడా మనకి ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి మన రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ఆర్టికల్స్, మెయిన్గా మనకి రిజర్వేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్గా తీసుకుంటాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మెయిన్గా మరాఠా రిజర్వేషన్స్ అంటే మహారాష్ట్రకు సంబంధించినటువంటి రిజర్వేషన్. 2018లోకి అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ అండ్ ఆ టైంలో మనకి సీఎంగా ఉన్నవారు ఎవరు అంటే సీఎం దేవేంద్ర గారు, ఆ టైంలో సీఎంగా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నవారు. సో వారు ఒక గ్రూప్ అంటే ఒక మరాఠా గ్రూప్కి సంబంధించినటువంటి వారిని సోషల్గా అండ్ ఎకనామికల్గా వీకర్ సెక్షన్స్గా గుర్తించి 16% రిజర్వేషన్స్ను కలిగించాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని దాన్ని పార్లమెంటు ద్వారా ఆమోదం పొందడం కూడా జరిగింది. సో దానిని వెలువరించడం అనేది జరిగింది. బట్ అదే కాకుండా అటువైపు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఉన్నటువంటి మరొక కమిటీ వారు దానిపై ఆ తీర్పు అనేది వారికి సమంజసంగా అనిపించకపోవడంతో కోర్టును ఆశ్రయించమనేది జరిగింది. సో ఆ టైంలో ఆ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఏంటి అంటే ముంబై హైకోర్టు అనేది ఇచ్చినటువంటి తీర్పు ఏంటి అంటే 16% రిజర్వేషన్స్ అనేది కరెక్ట్ కాదు. సో 12 నుంచి 13% వరకు రిజర్వేషన్స్ అనేవి కల్పించాలి అని చెప్పి ముంబై హైకోర్టు అనేది కీలకమైనటువంటి ఒక తీర్పునైతే వెలువడించడం జరిగింది. సో దానిపై ఈ మరాఠా ప్రభుత్వం ఉన్నవారు, ఈ మరాఠాకి సంబంధించినటువంటి అధికారులు వచ్చేసరికి దానిపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం అనేది జరిగింది. సో ఈ సుప్రీంకోర్టుని ఆశ్రయించినప్పుడు వారు వెలువడించినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రకటన ఈరోజు మనకి వార్తలో నిలిచింది. మెయిన్గా తీసుకుంటే మనకి రిజర్వేషన్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవి అంటే ఫర్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎడ్యుకేషన్లో వారికి ఒక రిజర్వేషన్స్ని కలిగించాలి అని చెప్పినటువంటి ఆర్టికల్ ఏంటి అంటే 15(4)కి సంబంధించినటువంటిది. అండ్ ఓసీ వారికి కూడా ఎడ్యుకేషన్ అంటే విద్యకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ కలిగించాలి అని చెప్పి ఉన్నటువంటి ఆర్టికల్ వచ్చేసరికి 15(5) గురించి. అండ్ నూతనమైనటువంటి ప్రకరణ ద్వారా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఓసీలలో కూడా ఒక రకమైనటువంటి పేదవారు ఉన్నారు అని చెప్పి సో వారికి కూడా 10% అనేది వారికి రిజర్వేషన్స్ కలిగించాలి అని చెప్పి వచ్చినటువంటి నూతనమైనటువంటి ఆర్టికల్, కొత్తగా ఏర్పరచబడినటువంటి ఆర్టికల్ ఏది అంటే 15(6). చాలా ఇంపార్టెంట్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెయిన్గా తీసుకుంటే చంపరన్ దొరైన్ రాజన్ అనే ఒక కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి తీర్పు ద్వారా 15(4) ఆర్టికల్ అనేది ఏర్పడడం జరిగింది. మనకి నెక్స్ట్ వచ్చేసరికి 16(4).
16(4) ఆర్టికల్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి ఉద్యోగ అవకాశాల్లో వారికి రిజర్వేషన్స్ని కలిగించాలి అని చెప్పి. సో మెయిన్గా మనం తీసుకుంటాం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రమోషన్స్ అనేవి చాలా త్వరగా రావడం అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ఆర్టికల్ ఏది అంటే 16(4)A ద్వారా వారికి 77వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏర్పడబడినటువంటి 16(4)A ఆర్టికల్. దీని ద్వారా వారికి ప్రమోషన్లు త్వరిత కాలంలో, అంటే వారు జాయిన్ అయినటువంటి తక్కువ కాలంలోనే వారు పై అధికారానికి కానీ పై ప్రభుత్వానికి కానీ ప్రమోషన్ అనేది పొందడం జరుగుతుంది. దేని ఆధారంగా అంటే మనకి 16(4)A ఉన్నటువంటి ఈ ఆర్టికల్ ఆధారంగా వారు ఉద్యోగాలను పొందడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 16(6) ఆర్టికల్ అనేది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి సంబంధించినటువంటి రిజర్వేషన్స్, అగ్రవర్గాలలో కూడా ఉన్నటువంటి పేదవారికి, సో వారికి సంబంధించి కూడా రిజర్వేషన్స్ కలిగించాలి. అండ్ వారికి కూడా ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు, ప్రమోషన్స్లో కావచ్చు, సో ఎక్కువ ప్రయారిటీ ఉండాలని చెప్పి నిర్ణయించినటువంటి ఆర్టికలే మనకి 16(6) అనే చెప్పే ఆర్టికల్. ఇది మనకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించినటువంటి ఆర్టికల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 46th ఆర్టికల్. ఈ 46th ఆర్టికల్ అండ్ 335వ ఆర్టికల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. మెయిన్గా వచ్చేసరికి ఒక దేశం యొక్క ఆదేశిక సూత్రాలను కావచ్చు అండ్ వాటికి సంబంధించినటువంటి జనరల్ ఆదేశాలను కావచ్చు, వీటికి సంబంధించి నిర్ణయించబడినటువంటి ఆర్టికల్స్ ఏవి అంటే మనకి 46 ఆర్టికల్ అండ్ 335వ ఆర్టికల్. ఈ ప్రకరణలు అనేవి మనకి పోటీ పరీక్షల పరంగా తీసుకుంటే చాలా చాలా అవసరం అండ్ ఇంపార్టెంట్ థింగ్స్గా తీసుకుంటాం. మెయిన్గా వచ్చేసరికి మనకి ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏవి అని అడుగుతారు. సో దానికి సంబంధించి 16(4) ఆర్టికల్ అని చెప్పొచ్చు. అండ్ అదే కాకుండా మెయిన్గా మనకు తీసుకుంటే అండ్ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలకు కాకుండా ప్రమోషన్లకు ఉన్నటువంటి ఆర్టికల్ ఏది అంటే 16(4)A అని చెప్పొచ్చు. ఇది ఏ ప్రకరణ ద్వారా, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏర్పడింది అంటే మనకి 77వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ అదే కాకుండా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి చదువుకి, అంటే ఉద్యోగ అవకాశాలకి కాకుండా స్టడీ పరంగా కూడా వారికి కలిగించినటువంటి రిజర్వేషన్లు ఏది అంటే ఏ ఆర్టికల్ ప్రకరణ ద్వారా అంటే 15(4) ఆర్టికల్ ద్వారా వారికి అందించడం అనేది జరిగింది. ఫర్ ఓసీ వారికి వచ్చేసరికి 15(5). అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నూతన సవరణ చట్టం అనేది ఒకటి ఏర్పడింది, ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. అగ్రవర్గాల్లో కూడా కొంతమంది పేదవారు ఉన్నారు అని చెప్పేటువంటి ఆర్టికల్ మనకి ఈ వీకర్ సెక్షన్స్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇది మనకి ఆర్టికల్ 15, 16. అండ్ మనకి అదే కాకుండా మెయిన్గా మరొక 2 ఆర్టికల్స్ కూడా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. అవి ఏంటి అంటే 46th ఆర్టికల్ అండ్ 335 ఆర్టికల్ అని చెప్పి కూడా చెప్పుకున్నాం. ఆదేశిక సూత్రాలు అండ్ జనరల్కి సంబంధించినటువంటి సెక్షన్స్. మనకి మెయిన్గా తీసుకుంటే 102 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏర్పడినటువంటి ఆర్టికల్ ఏది అంటే 338 ఆర్టికల్ అండ్ 342A ఆర్టికల్. చాలా చాలా ఇంపార్టెంట్ తీసుకుంటాం. ఎందుకంటే బీసీల కొరకు వారి యొక్క హక్కులను పరిరక్షించేందుకు కొరకు ఏర్పరచబడినటువంటి ఒక చట్టం, ఒక రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటిదే మనకి ఈ 102వ రాజ్యాంగ సవరణ చట్టం, ఆర్టికల్ 338 అండ్ 342A. మనకి మెయిన్గా తీసుకుంటే ఒక వర్గాన్ని సోషల్గా కానీ ఎకనామికల్గా కానీ వెనకబడింది అని చెప్పే అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్రపతి గారికి. అంటే దేశం యొక్క మన యొక్క దేశ ప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతికి మాత్రమే మనకి ఈ అధికారం అనేది ఉంటుంది. సో రాష్ట్రపతి గారు ద్వారా నిర్ణయించబడింది ఏదైనా ఉంది ఎకనామికల్గా ఆర్ సోషల్గా అంటే అది మనం దాన్ని ఎకనామికల్లీ ఆరు వీకర్ సెక్షన్ అని చెప్పాం, ఆరు సోషల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పడానికి పాసిబిలిటీ ఉంది. కానీ రాష్ట్రాలకి కావచ్చు లేదా జిల్లాలకి కావచ్చు మనకి ఎటువంటి అధికారం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసింది. మెయిన్గా తీసుకుంటే మనకి రాష్ట్రపతి గారికి ద్వారా ఏదైతే నిర్ణయించబడుతుందో అది మాత్రమే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని చెప్తాం. ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కావచ్చు, ఇతర వర్గాలకు సంబంధించి కావచ్చు, ఏ వర్గానికైనా సరే అది ఎకనామికల్గా ఆర్ సోషల్గా వీకర్ సెక్షన్ అని చెప్పే అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్రపతి గారికి, దేశ ప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతి గారికి మాత్రమే ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ అధికారం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తన యొక్క కీలకమైనటువంటి తీర్పును వెలువరించడం అనేది జరిగింది. సో మరాఠా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ మరాఠా వర్గానికి సంబంధించినటువంటి వెనకబడిన వర్గాలుగా చేసే అధికారం ఆ రాష్ట్రానికి, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఆ మహారాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఏ రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా ఆ అధికారం లేదు, ఒక రాష్ట్రపతి గారికి మాత్రమే ఉంటుంది. సో ఈ రిజర్వేషన్స్ అనేవి చెల్లవు. మీరు చేసినటువంటి ఈ
16% రిజర్వేషన్స్ కావచ్చు, ఇచ్చిన తీర్పు కావచ్చు 12 నుంచి 13 రిజర్వేషన్స్ కూడా మనకి ఇవనేవి అసలు ఈ రిజర్వేషన్సే చెల్లవు. సో దీనిని పూర్తిగా కొట్టివేయడం అని చెప్పి జరిగింది. సో ఈ విధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ ప్రకటన, ఈ యొక్క తీర్పు అనేది ఒక వార్తలో నిలిచినటువంటి ముఖ్యమైన అంశంగా మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ మనకి తీసుకుంటే మనకి ఈ మరాఠా రిజర్వేషన్స్కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కీలకమైనటువంటి ఈ తీర్పు మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి ఒక ముఖ్యమైన అంశంగా తీసుకుంటాం. అభ్యర్థులు గమనించాలి, ఎక్కువగా మనకి పోటీ పరీక్షలు అడిగే అవకాశాలు ఎక్కడి నుంచి ఉన్నాయి అంటే రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు. నేను మెయిన్గా వచ్చేసరికి ఈ పాలిటీ పరంగా కాకుండా ఈ మనకి కరెంట్ అఫైర్స్ పరంగా ఉన్నటువంటి ఆర్టికల్స్ ఎంతవరకు అవసరం అనేది మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు వచ్చేసరికి దీనికి సంబంధించి డీటెయిల్గా ఒక ఆర్టికల్ కావచ్చు, ఒక రిజర్వేషన్కి సంబంధించి కావచ్చు, పాలిటీ పరంగా ఎటువంటి ఆర్టికల్ రిలేటెడ్ వచ్చినా సరే ప్రతి ఒక్క ఆర్టికల్లో ఏ భాగంలో ఏముంది అని చెప్పి మనకు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో పోటీ పరీక్షలకు సిద్ధపడేటువంటి అభ్యర్థులు ముఖ్యంగా దీనిపై శ్రద్ధ సాధించాలి. సో ఇది మనకి వార్తలో నిలిచినటువంటి ముఖ్య అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే కేంద్ర ప్రభుత్వం నిషేధించినటువంటి ఒక రసాయనం ఈ రోజు మనకి వార్తలో నిలిచినటువంటి ముఖ్య అంశంగా తీసుకుంటా. గ్లైసోఫేట్ అని చెప్పే ఒక రసాయనం, ఇది మనకి ఒక హానికరమైన రసాయనం. సో కలుపు మొక్కలను చంపే మందుగా దీనిని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ కలుపు మొక్కల నివారణ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి రసాయనమే మనకి ఈ గ్లైసోఫిన్. ఈ గ్లైసోఫేట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే కలుపు మొక్కలను పూర్తిగా నివారించి వాటిని చంపివేయడానికి ఉపయోగపడుతుంది. కానీ అది మనుషులకు కూడా హానికరం అని చెప్పి ఒక సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వడంతో సో దీనిని మనకి కేంద్ర ప్రభుత్వం అనేది నిషేధించిందిగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ మొక్కలకే కాకుండా దానిపై స్ప్రే చేసేటువంటి, దానిపై చల్లేటువంటి మనిషి అంటే రైతుకు కూడా అది ఒక ప్రమాదకరమైనటువంటి చంపే మందు, ఒక పాయిజన్ మందులాగా ఉపయోగకరంగా ఉంది. కాబట్టి దీనిని ఈ విధంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ రసాయనాన్ని ఈ రోజు నిషేధించడం అనేది జరిగింది. మెయిన్గా తీసుకుంటే మనకి అది చల్లే ఒక ప్రభావితం వ్యక్తి ఏ విధంగా చేస్తుంది అంటే దాంట్లో కార్సోమేజినిక్ అని చెప్పే ఒక రసాయన మందు క్యాన్సర్ కారకం అనేది ఉంటుంది. సో అది విడుదల అవడంతో మన మనిషికి వచ్చేసరికి క్యాన్సర్ వ్యాధి అనేది రావడం అనేది జరుగుతుంది. సో దాని పట్ల నిషేధాజ్ఞను కేంద్ర ప్రభుత్వం విధించింది. అండ్ ఇటీవల కాలంలో కూడా చూసాం, ఇదే టైంలో మనకి రసాయనాలకు సంబంధించి కొన్ని పాయిజన్స్ని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఏంటి అంటే యాంటీ పారాయిటిక్ అని చెప్పే కావచ్చు, అండ్ అదే కాకుండా జ్వరానికి సంబంధించి సో కొన్ని విషపు వాయువులు, వీటన్నిటిని కూడా నిషేధాజ్ఞను విధించడం అనేది జరిగింది. సో అటువంటి వాటిలో ఈ రోజు మనకి గ్లైసోఫేట్ అనే ఒక రసాయనాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిషేధించడం అనేది జరిగింది. దీనిని ఎవరు తెలిపారంటే మన వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ గారు ఈ రోజు అధికారికంగా దీన్ని ప్రకటించడం అనేది జరిగింది. కొనేవారు కావచ్చు, అమ్మేవారు కావచ్చు, కొనేవారికి దీని పట్ల ఎవరైతే కొంటారో ఈ మందుని, కేంద్ర ప్రభుత్వం నిషేధించినటువంటి ఈ మందుని, వారికి శిక్షకు అర్హులు అని చెప్పి, అండ్ అమ్మేవారు కూడా దీనికి శిక్షకు పాత్రులు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వివరించడం, కఠిన శిక్షను విధిస్తాము అని చెప్పి విధించడం అనేది జరిగింది. సో దీని పట్ల ఈ గ్లైసోఫేట్ అని చెప్పి ఈ రసాయనాన్ని నిషేధించి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ముఖ్య అంశంగా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏంటంటే స్వస్థ వాయువు అని చెప్పి ఒక ముఖ్యమైన అంశం ఈ రోజు మనకి వార్తలు నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత చిన్నదైనటువంటి వెంటిలేటర్, దీనినే ప్రెస్కేస్ వెంటిలేటర్ అని చెప్పి అంటాం. దీనిని ఏర్పాటు చేసిన సంస్థ ఏది అంటే అపోలో కంప్యూటివ్ ల్యాబ్స్ అని చెప్పి. సో ఈ ల్యాబ్స్ వారు అంటే ఈ సంస్థ వారు దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. స్వస్థ వాయువు ప్రపంచంలోనే అత్యంత చిన్నదైనటువంటి 3 kg మాత్రమే వెయిట్ ఉన్నటువంటి ఒక వెంటిలేటర్ని ఈ రోజు ఈ సంస్థ వారు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేంటి అంటే మనకి అపోలో కంప్యూటివ్ ల్యాబ్స్ వారు. మెయిన్గా తీసుకుంటే దీనికి టెస్ట్ చేసి ఇది ఓకే అని చెప్పి ప్రభావితం అనేది ఏమీ లేదు, ఇది అందరికీ యూస్ఫుల్ అని చెప్పి కృత్రిమ శ్వాస పరంగా చాలా ఉపయోగకరంగా ఉంటుందని వెలువరించిన సంస్థ ఏది అంటే మనకి నాప్టల్ అని చెప్పే ఒక నేషనల్ అగ్రిగేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అని చెప్పే ఒక సంస్థ వారు దీనిని టెస్ట్ చేసి ఇది ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది అని చెప్పి వెలువరించడం అనేది జరిగింది. సో స్వస్థ వాయు ప్రపంచంలోనే అతి చిన్న, అతి వెయిట్లెస్ అంటే 3 kg మాత్రమే ఉన్నటువంటి స్వస్థ వాయు వెంటిలేటర్ని తయారు చేసినటువంటి సంస్థ ఏది అంటే అపోలో కంప్యూటివ్ ల్యాబ్స్కి సంబంధించిన వారు
అండ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉండడం జరుగుతుంది. కరోనా బారిన పడే వారికి ఆక్సిజన్ తీసుకోవడం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. మన బేసిక్ అంటే ఆరోగ్యవంతమైనటువంటి మానవుని రక్తంలో ఉండాల్సిన ఆక్సిజన్ పర్సెంట్ వచ్చేసరికి 94%. బట్ మనకి ఈ కరోనా బారిన పడిన వారిలో దాని యొక్క శాతం అనేది చాలా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో వారిని శ్వాస పీల్చుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉండడంతో సో ఈ సిచ్యువేషన్లో, ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో మనకి ఈ కృత్రిమ శ్వాస అయినటువంటి ఈ వెంటిలేటర్ సహాయంతో మాత్రమే వారి యొక్క ఆయుష్ను పెంచుకోవడం అనేది జరుగుతుంది. సో అటువంటి దాని ముఖ్యమైనటువంటి ప్రక్రియలో ఈ రోజు ఏర్పాటు చేయబడినటువంటి మరొక అంశమే స్వస్థవాయు అనేది సో అతి చిన్నదైనటువంటి 3 kg వెయిట్ ఉన్నటువంటి వెంటిలేటర్ని ఈ రోజు వార్తలో నిలిచినటువంటి ముఖ్య అంశంగా మనం తీసుకోవడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే నేషనల్ హైవే ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ఒక కీలకమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆధీనంలో జరపబడినటువంటి ఈ కీలక ప్రకటన ఈ రోజు వార్తలో నిలిచింది. మనకి మెయిన్గా నేషనల్ హైవేస్ అని అనగానే గుర్తొచ్చేటువంటి వారు ఎవరు అంటే నితిన్ గడ్కరీ గారు. సో నేషనల్ హైవే ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్ పర్సన్ అని కూడా చెప్పవచ్చు. సో వారు ఎవరు అంటే నితిన్ గడ్కరీ గారు. సో ఈ కీలకమైనటువంటి ప్రకటన మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వెలువడింది. ఏంటి అంటే 581 ప్రాంతాల్లో మనకి ఆక్సిజన్ ప్లాంట్స్ ని ఏర్పాటు చేయనున్నట్లుగా ఈ రోజు వెలువడించడం జరిగింది. ప్రిస్క్రైజ్డ్ ఆక్సిజన్ ప్లాంట్స్ ప్రెజరైజ్డ్ ఆక్సిజన్ ప్లాంట్స్ ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, సో దానికి పూర్తి బాధ్యతను నితిన్ గడ్కరీ గారికి, అంటే దాని యొక్క కార్యనిర్వహణ అధికారాలు మొత్తం కూడా, దాని పూర్తి విశ్లేషణ అధికారాలు మొత్తం కూడా నితిన్ గడ్కరీ గారికి ఆ బాధ్యతలు చేపట్టారు. సో మొత్తంగా 581 ప్రాంతాలలో టోటల్గా మనకి ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయనున్నారు. సో దాని నిర్మాణ ప్రక్రియకు అవసరమైనటువంటి పూర్తి బాధ్యతను ఈ నితిన్ గడ్కరీ గారికి అప్పగించినట్లుగా తెలుస్తుంది. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి నేషనల్ హైవే ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ముఖ్యమైన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏంటంటే లాంగ్ మార్క్స్ 5G అని చెప్పి ఒక రాకెట్ ఈ రోజు మనకి వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో మనం చెప్పుకున్న మెయిన్గా అంతరిక్షంలోకి స్వతహాగా సొంతంగా వారి యొక్క ఏర్పాటును ఒక ప్లాంట్స్ని ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్రం చెయ్యాలి అని చెప్పి ముందడుగు వేసినటువంటి దేశం ఏది అంటే మనకి రష్యా దేశం అని చెప్పి. సో అమెరికాకు వ్యతిరేకంగా తమ సొంత ప్లాంట్స్ను నిర్మించుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి దేశం ఏది అంటే మనకి రష్యా దేశంగా తీసుకుంటాం. సో కానీ వారికంటే ముందుగానే చైనా ఒక అడుగు ముందుకు వేసి ఒక రాకెట్ను కూడా అంతరిక్షంలోకి మొట్టమొదటిసారిగా ఒక అంతరిక్షంలోకి రాకెట్ పంపినటువంటి దేశం ఏది అంటే పేరు ప్రఖ్యాతులు గాంచింది అని చెప్పి ఇటీవల మనం లాస్ట్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఏది అంటే చైనా దేశంగా తీసుకున్నాం. ఆ రాకెట్ పేరు ఏంటి అంటే మనకి లాంగ్ మార్క్స్ అని చెప్పి అండ్ దానిని చియాంగ్ అని కూడా చెప్పడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి ఒక కీలకమైన అంశం ఈ రోజు మనకి వార్తలో నిలిచింది. అది ఏంటి అంటే ఈ చైనా వారు పంపినటువంటి అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి ఈ రాకెట్ అనేది మంటలు చెలరేగుతూ, అంటే ఈ రాకెట్ అనేది ఫెయిల్యూర్ అవ్వడంతో మంటలు చెలరేగుతూ తిరిగి భూమి మీదకు రావడం అనేది జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు కూడా మనకి జరిగినటువంటి ఇలా ఫెయిల్ అయిన రాకెట్లు ఏవైనా ఉన్నాయి అంటే అంతరిక్షంలోకి వెళ్ళి వాటిని అవి డిస్ట్రాయ్ చేసుకోవడం అనేది జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా చైనా వారు పంపినటువంటి ఈ రాకెట్ అనేది తిరిగి భూమిని చేరనున్నట్లుగా అంతరిక్ష యానం వారు తెలియజేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు అది కానీ తిరిగి భూమికి కానీ చేరితే చాలా ప్రమాదకరంగా భూమికి మారడం అనేది జరుగుతుంది. సో దాదాపు 22 టన్నుల బరువు ఉన్నటువంటి ఈ రాకెట్ మనకి రానున్న 8వ తారీఖున ఈ భూమి మీదకి దిగిరానున్నట్లుగా తెలుస్తుంది. సో అది కనుక మనకి ఏ ప్రాంతంలో అయితే పడుతుందో, ఒక చిన్నపాటి విమానం పేలితే ఎంతటి విధ్వంసం అనేది సృష్టించబడుతుందో అంతకంటే 2 అంతలైనటువంటి విధ్వంసం అనేది మనకి ఈ రాకెట్ అంతరిక్ష యానం రికార్డు ద్వారా జరగడం అనేది జరుగుతుంది. సో దీనిని అంతరిక్షం వారు ఈ రోజు వెలువడించడం అనేది జరిగింది. సో ఈ నెల 8వ తారీఖున ఈ భూమిని చేరనున్నట్లుగా తెలుస్తుంది. దాదాపుగా తీసుకుంటే ఇటీవల కాలంలో వారు సృష్టించినటువంటి ఈ కరోనాకి సంబంధించి కూడా వారిపై ఎన్నో వ్యతిరేకతలు, వివాదాలు అనేవి సృష్టించబడ్డాయి. కానీ వీరు చేసినటువంటి ఈ ప్రయోగాల ద్వారా అది మేలుకరమే కావచ్చు కానీ ఒక అంతరిక్షానికి, కానీ అది చూసుకుంటే ఈ భూమిని నాశనం చేసేటువంటి ఒక ప్రయోగశాలగా వీరు భావించడం అనేది జరిగింది. సో వారి పట్ల వ్యతిరేకతలు ఇప్పటికే ఎక్కువ అవడంతో చైనా వారిని వీరు వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. సో అన్ని దేశాలు కూడా ఒకటిగా ఏకమై చైనా వారు చేస్తున్న ఈ ఆకృత్యాలపై వారు విభేదాలన్నీ తీసుకురావడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి ఒక లాంగ్ మార్క్స్ 5Gకి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక చిన్న టాపిక్ ఏంటి అంటే మనకి ఈ రోజు వార్తలో నిలిచిన అంశం యురేనియం 214 అని చెప్పి ఒక యురేనియంని
మనకి మెయిన్గా ఈ రోజు కనుగొనడం అనేది జరిగింది. ఇది మనం ఎక్కువగా న్యూక్లియర్కి సంబంధించిన వాటిలో వీటిని ఉపయోగించడం అనేది జరుగుతుంది. యురేనియం 214 అనే దాన్ని ఇటీవల కాలంలో కనుగొన్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అంటే ఏ దేశానికి చెందిన వారు అంటే చైనా వారు. దీన్ని కనుగొన్నటువంటి సంస్థ ఏదంటే లాంగ్జూర్ అనే సంస్థ. సో ఈ లాంగ్జూర్ అనే సంస్థ చైనా దేశానికి చెందిన వారు. వీరు ఇటీవల కాలంలో ఈ శాస్త్రవేత్తలు యురేనియం 214 అనే ఒక విస్ఫోటకాన్ని కనుగొనడం అనేది జరిగింది. వీటిని ఈ విధంగా అంతరిక్షానికి సంబంధించి కావచ్చు, ఒక టెక్నాలజీకి సంబంధించి కావచ్చు కనుగొనడం అయితే జరుగుతుంది. కానీ వీరు చేసే ప్రయోగాల వల్ల ఎన్నో విధ్వంసాలు అనేవి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో వాటి వల్ల దేశాలు కూడా అతలాకులతం అవుతుంది. ఇటీవల కాలంలో చూసాం, మనకి కరోనా వలన కూడా ఈ దేశాలన్నిటినీ కూడా ప్రస్తుతం ఒక ప్రభావితం చేస్తున్నటువంటి ఒక కరోనాని కనుగొన్నటువంటి ఒక దేశం చైనా దేశం. అండ్ వారి తరువాత మళ్ళీ మనం ఇప్పుడు చూసాం మార్స్ రాకెట్ అని చెప్పి. అండ్ ఇటువంటి విధ్వంస కార్యాల వల్ల భూమి నాశనమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల చైనా దేశం పట్ల వ్యతిరేకత అనేది ఎక్కువగా రేకెత్తించడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి యురేనియం 214కి సంబంధించి వార్తలు నిలిచినటువంటి ఒక ముఖ్యమైన అంశం. అభ్యర్థులు గమనించాలి, మనకి యురేనియం 214 అని చెప్పి. సో దీని పట్ల కూడా ఒక చిన్నపాటి బీట్స్ అనేవి మనకి రావడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి వ్యక్తులు. మనం మెయిన్గా చూస్తే ఈరోజు వార్తలు నిలిచినటువంటి ముఖ్యమైన వ్యక్తులకు సంబంధించినటువంటి ఒక అంశాలను మనం చూడబోతున్నాం. ఫస్ట్ పర్సన్ ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే మనకి అజిత్ సింగ్ గారు. అజిత్ సింగ్ గారు అని చెప్పి ఎవరిని అంటాం అండ్ వీరు ఎవరు అంటే మనకి చౌదరి చరణ్ సింగ్ అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నారు. చాలా ప్రఖ్యాతి ప్రముఖ పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే చౌదరి చరణ్ సింగ్ గారు. భారతదేశ చరిత్రలోనే 5వ ప్రధానిగా తమ యొక్క బాధ్యతను చేపట్టి అద్భుతమైనటువంటి విజయాలను ఫలితాలను వచ్చినటువంటి చౌదరి చరణ్ సింగ్ గారి కుమారుడైన వారే వీరు అజిత్ సింగ్ గారు. సో వీరు మనకి ఈ చౌదరి చరణ్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఏ కాలంలో మనకు పనిచేశారంటే 1979 ఆ 1980 ఈ మధ్య కాలంలో వీరు ప్రధానిగా భారతదేశపు 5వ ప్రధానిగా పనిచేయడం అనేది జరిగింది. వారి యొక్క కుమారుడే ఎవరు అంటే ఈ అజిత్ సింగ్ గారు. ఈ అజిత్ సింగ్ గారు నిర్వహించినటువంటి పార్టీ ఏది అంటే ఆర్ఎల్డి పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అని చెప్పి ఇప్పటికీ కూడా మంచి పేరు పొందినటువంటి పార్టీ మనకి ఈ ఆర్ఎల్డి పార్టీ. దీని యొక్క రూపకర్త, దీని యొక్క అధికారి ఎవరు అంటే అజిత్ సింగ్ గారు. వీరు ఎవరి కుమారుడు అంటే చౌదరి చరణ్ సింగ్ గారి భారతదేశ 5వ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించి ఫలితాలను తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి. ఎన్నో విషయాల్లో ఒక గొప్ప ప్రభుత్వంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఆయన కుమారుడే ఈ అజిత్ సింగ్ గారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్ఎల్డి పార్టీకి, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీకి ఈయన ప్రధానిగా మెయిన్ పర్సన్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ఎల్డి పార్టీ. అండ్ మెయిన్గా తీసుకుంటే దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బిరుదులు, సత్కారాలు పొందినటువంటి ప్రభుత్వం ఏది అంటే ఈ ఆర్ఎల్డి పార్టీ. దీని యొక్క అధ్యక్షుడే మనకి ఈ అజిత్ సింగ్ గారు. వీరు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ఆ టైంలో ఏం జరిగింది అంటే వివి సింగ్ అండ్ పివి నరసింహారావు గారు వీరి ఆధ్వర్యంలో, ఇటువంటి గొప్పవారి ఆధ్వర్యంలో వీరు మంత్రిగా ఎన్నో పదవులు చేపట్టారు, ఎన్నో చైర్పర్సన్స్గా వర్క్ చేశారు. వీటన్నిటిలో కూడా ఒక గొప్ప సత్ఫలితాలను తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే అజిత్ సింగ్ గారు. వీరి యొక్క పార్టీ మనకి ఆర్ఎల్డి. అభ్యర్థులు గమనించాలి, ఎక్కువ శాతం మనకి ఉత్తరప్రదేశ్కు సంబంధించి అండ్ ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి ఎక్కువ బిట్స్ అనేవి ఇటీవల కాలంలో మనం కరెంట్ అఫైర్స్లో చూడడం అనేది జరుగుతుంది. సో దానిపై కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపాలి. మెయిన్గా ఈ అజిత్ సింగ్ గారు ఎవరి ఆధ్వర్యంలో ఏ కాలంలో ఎక్కువగా వీరు మంత్రిగా వర్క్ చేశారంటే విపి సింగ్ గారు అండ్ పివి నరసింహారావు గారు. సో వీరి యొక్క పదవీ సమయంలో వీరు అనేది మంత్రిగా వర్క్ చేయడం అనేది జరిగింది. మెయిన్గా మనం తీసుకుంటే ఈ రోజు ఈ వార్తలు నిలిచినటువంటి అజిత్ సింగ్ గారు ఇటీవల కాలంలో కరోనా బారిన పడి ఈ రోజు తుది శ్వాస విడవడం అనేది జరిగింది. సో ఇటువంటి గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి, ఈ కరోనా బారిన పడి మరణించిన ప్రముఖులలో వీరు కూడా ఈరోజు ఉన్నారు. సో ఇది మనకి వార్తలో నిలిచినటువంటి ఫస్ట్ పర్సన్ అయిన అజిత్ సింగ్ గారి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం. ఎక్కువగా తీసుకుంటే మనకి దీంట్లో అడిగే బిట్స్ ఎక్కడా అంటే వారి యొక్క తండ్రి ఎవరు, చాలా ఇంపార్టెంట్, చౌదరి చరణ్ సింగ్ గారు. అండ్ వీరు ఏ కాలంలో వర్క్ చేశారు అంటే ప్రధానిగా, భారతదేశపు 5వ ప్రధాని, చాలా ఇంపార్టెంట్. ఏ సమయంలో అంటే 1979, 1980 సంవత్సరంలో వీరు భారతదేశ 5వ ప్రధానిగా పనిచేశారు అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీరి యొక్క కుమారుడే మనకి అజిత్ సింగ్ గారు. అండ్ వీరు నిర్మించినటువంటి పార్టీ ఆర్ఎల్డి పార్టీ. దాని యొక్క ఫుల్ ఫామ్ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ. ఎక్కడ ఉంది అంటే ఉత్తరప్రదేశ్. సో ఇది మనకి ఈ అజిత్ సింగ్ గారు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. ఈ విధంగా వీరు ఈరోజు
కరోనా బారిన పడి తుది శ్వాస విడిచారు. ఈ విధంగా వార్తల్లో నిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక ప్రముఖమైన వ్యక్తి ఎవరు అంటే మనకి ఒలింపియా దుకాసిస్ గారు. సో ఈ ఒలింపియా దుకాసిస్ గారు ఈ రోజు వార్తల్లో నిలిచారు. ఈవిడ కూడా ఇటీవల కాలంలో ఈ రోజు మరణించి తుది శ్వాస విడిచి వార్తలో నిలిచారు. ఈవిడ ఎవరు అంటే ప్రముఖమైనటువంటి అమెరికా యాక్టర్స్, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నవారు అండ్ ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగంలో ఒక అగ్రగామి. మెయిన్గా చెప్పొచ్చు అంటే మనకి ఎలా చెప్పొచ్చు అంటే వీరిని ద గ్రేట్ అమెరికన్ యాక్టర్స్ అని చెప్పవచ్చు. ఒక గొప్ప బిరుదును పొందుకున్నటువంటి వ్యక్తి. అండ్ మన దేశంలోనే మెయిన్గా తీసుకుంటే సినిమా రంగంలో ఒక అత్యున్నతమైనటువంటి పురస్కారం ఏదన్నా ఉంది అంటే ఆస్కార్ పురస్కారం. సో అటువంటి ఆస్కార్ పురస్కారాన్ని వీరు 1980 సంవత్సరంలో గ్రహించినటువంటి మొట్టమొదటి అమెరికన్ మహిళ. వీరికి అందుకున్నటువంటి ఆ సినిమా ఏది అంటే నూర్ స్ట్రక్ అనే సినిమాకి, నూర్ స్ట్రక్ అని చెప్పే హాలీవుడ్ సినిమాకి వీరు ఆస్కార్ పురస్కారాన్ని 1980 సంవత్సరంలో పొందినటువంటి వ్యక్తి. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందినటువంటి గొప్ప గ్రేట్ యాక్టర్ ఎవరు అంటే వీరు మనకి ఒలింపియా దుకాసిస్ గారు. వీరు ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఈ విధంగా ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ముఖ్యమైన వ్యక్తిగా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక ముఖ్యమైన అంశం ఏది అంటే మనకి చలనచిత్రం సినిమా అని చెప్పొచ్చు. జంగిల్ క్రై అని చెప్పి ఒక సినిమా ఈ రోజు మనకి వార్తలో నిలిచినటువంటి ముఖ్యమైన అంశంగా తీసుకుంటాం. దీని డైరెక్టర్ ఎందుకు అంటే మనకి ఈ సినిమాకి ఒక ప్రత్యేకమైనటువంటి అవార్డు, ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారాలు కూడా అందుకుంది కనుక సో దీనిని డైరెక్ట్ చేసిన వారు ఎవరు అంటే సాగర్ బల్లారి గారు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఈ వార్తలో నిలిచినటువంటి సినిమా ఏది అంటే జంగిల్ క్రై అని చెప్పే మూవీ. దీనిని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఎవరు అంటే సాగర్ బల్లారి గారు. ఈ చిత్రం ఈ రోజు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారం సాధించింది. అదేది అంటే 11th దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. చాలా చాలా ఇంపార్టెంట్. సినిమా రంగంలో ఇచ్చేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి పురస్కారమే మనకి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఇది మనకి ఎప్పుడు సాధించారు అంటే 2011 సంవత్సరం నుంచి దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. ఈ రోజు మనకి అంటే 2011 అంటే 2021 11 సంవత్సరాలుగా అంటే దాదాసాహెబ్ అవార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ గ్రహీతలకు దేనికి ఇచ్చారు అంటే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారం. ఉత్తమ జూలీ సినిమాగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి సినిమాకి ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి ఒక ఘనత అయినటువంటి పురస్కారమే మనకి ఈ దాదాసాహెబ్ పురస్కారం. ఇది మనకి అందుకున్నటువంటి సినిమా ఏది అంటే జంగిల్ క్రై అని చెప్పే ఒక సినిమా. దీనిని అందుకోవడం అనేది జరిగింది. దీని యొక్క డైరెక్టర్ ఎవరు అంటే సాగర్ బల్లారి గారిని దీని యొక్క డైరెక్టర్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ముఖ్యమైన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే మెరియా రెసా గారు. మెరియా రెసా గారు వరల్డ్ ఫస్ట్ ఫ్రీడమ్ ప్రెస్ అవార్డును అందుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి. అండ్ విన్నర్గా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే మెరియా రెసా గారు. వీరు ప్రముఖమైనటువంటి జర్నలిస్ట్. ఈయన యునెస్కో నుండి అవార్డు పొందినవారు. అంటే యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ మెయిన్గా తీసుకుంటే యునెస్కోకు సంబంధించినటువంటి అవార్డును పొందినటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మెరీనా రెసా గారు. వీరు దేనికి సంబంధించి పొందారంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ అని చెప్పే ఒక దానికి వీరు అవార్డును అనేది పొందుకోవడం జరిగింది. మొట్టమొదటి విన్నర్గా కూడా నిలిచినటువంటి వ్యక్తి మరియా రెసా గారు. వీరు ఏ రంగంలో ప్రసిద్ధులు బాగా తెలిసిన వారు అంటే ప్రముఖమైనటువంటి జర్నలిజంకు సంబంధించినటువంటి వ్యక్తి. వీరు అందుకున్న అవార్డు వచ్చేసరికి మనకి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్. ఒక ఉన్నతమైనటువంటి పురస్కారమే మనకి ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు అనేది మనకి జర్నలిస్ట్కి సంబంధించి. సో ఇది ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వార్తల్లో నిలిచినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే ప్రముఖ బిషప్, చర్చిలకు సంబంధించినటువంటి ఒక బిషప్, 139 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు మరణిస్తూ వార్తల్లో నిలిచారు. డాక్టర్ ఫిలిప్ వైస్ మార్ క్రిసోస్టమ్ గారు ప్రముఖమైనటువంటి చర్చిలో ఉన్నటువంటి బిషప్, 139 సంవత్సరాలు జీవించిన వ్యక్తి. ఈ రోజు మనకి వార్తలో నిలిచినటువంటి వ్యక్తిగా తీసుకుంటాం. వీరు ఎక్కడ ఉన్నారు అంటే కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి. అండ్ కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక చర్చిలో ఉన్నటువంటి బిషప్. వీరు 139 సంవత్సరాలు జీవించారు. సో వీరు ఈ రోజు ఒక ప్రముఖమైన వ్యక్తి. వీరు ఈ రోజు మరణించారు. సో వీరు ఈ రోజు వార్తలో నిలిచినటువంటి ప్రముఖమైన వ్యక్తుల్లో మరొకరు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ బుక్స్కి సంబంధించి. సో ఒక
వ్యక్తులు చూసాం. అండ్ ఈ రోజు మనకి వార్తల్లో నిలిచినటువంటి పుస్తకాలకు సంబంధించి అంటే అవార్డులు వచ్చినటువంటి పుస్తకాలకు సంబంధించి చూస్తే ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి ఫస్ట్ బుక్ వచ్చేసరికి ప్రముఖ ఫ్రెంచ్ ద బెంచ్ అని చెప్పే ఒక బుక్ అనేది మనకి ఈ రోజు వార్తల్లో నిలిచింది. రచయిత ఎవరు అంటే మేఘనా మార్లే గారు ఈ రోజు మనకి వార్తల్లో నిలవడం అనేది జరిగింది. ఈ బుక్ యొక్క రచయిత ఎవరు అంటే మేఘన్ గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవడం అనేది జరుగుతుంది. దీని యొక్క సారాంశం ఏంటి అంటే ఒక ఫాదర్ కి సన్ కి జరిగేటువంటి ఒక ప్రముఖమైనటువంటి సంభాషణను ఇందులో మనకి చేకూర్చడం అనేది జరిగింది. సో ఇది ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి ఫస్ట్ బుక్ కు సంబంధించినటువంటి ప్రముఖ ఫ్రెంచ్ బుక్ ఏది అంటే ద బెంచ్ అని చెప్పి ఒక బుక్ అనేది దీని యొక్క రచయిత మేఘన్ గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది మనకి వార్తలు ఇచ్చినటువంటి బుక్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక పుస్తకం ఏది అంటే బెంగాల్ 2021కి సంబంధించినటువంటి అన్ ఎలక్షన్ డైరీ అని చెప్పి ఒక పుస్తకం, ఒక ప్రఖ్యాతి పొందిన పుస్తకం ఈ రోజు వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో చూసాం మనకి 5 రాష్ట్రాలకు సంబంధించి ఎలక్షన్స్ అనేవి నిర్వహించబడ్డాయి. అందులో మనకి మెయిన్ గా తీసుకుంటే వెస్ట్ బెంగాల్ కి సంబంధించినటువంటి అంశమే ఈ రోజు మనకి వార్తలో నిలిచింది. సో ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ రాష్ట్రంగా మనం ఈ వెస్ట్ బెంగాల్ రాష్ట్రాన్ని తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి బుక్కే మనకి బెంగాల్ 2021 ఎలక్షన్ డైరీ అని చెప్పి పుస్తకం. సో ఇది ఈ రోజు వార్తలో నిలిచినటువంటి ముఖ్యమైన అంశాలు. సో గాయస్, మనం ఈ రోజు వార్తలో నిలిచినటువంటి వ్యక్తుల గురించి అంతర్జాతీయ అండ్ జాతీయ రాష్ట్రీయ అండ్ వ్యక్తులకు సంబంధించినటువంటి May 6, 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. అండ్ ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు అండ్ మరెన్నో కరెంట్ అఫైర్స్ అండ్ మెయిన్గా తీసుకుంటే ఇంగ్లీష్లో కూడా కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. త్వరలోనే మనం యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి మన ఛానల్లో డిస్కస్ చేయడం అనేది జరగబోతుంది. సో మా యొక్క డైలీ అప్డేట్స్ కానీ మా యొక్క వీడియోస్ కానీ మీకు కనుక రావాలి అంటే మా యొక్క డైలీ అప్డేట్ని మీరు పొందాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్ను మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.